ఓం శ్రీ సాయిరామ్. మనం మనస్ఫూర్తిగా పిలిస్తే తప్పకుండా పలుకుతాడు ఆ సాయిబాబా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుకృతీస్ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను సాయిదేవి పూజ చేసుకుంటున్న విషయం మీలో కొంతమందికి తెలుసుండొచ్చు. మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసు. నిన్న చివరి వారంగా అంటే 5 వారాల సంకల్పం తీసుకున్నాను. ఈ 5 వారాలకి నిన్న చివరి వారంగా సాయిదేవి పూజ అయితే చేసుకున్నాను. ఏ విధంగా చేసుకున్నాను అనేది ఒక చిన్న వ్లాగ్ రూపంలో మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నాను. నేను డీటెయిల్డ్గా పూజా విధానం అయితే ఆల్రెడీ షేర్ చేశాను. అందుకే ఈరోజు వీడియోలో అయితే పూజా విధానం చూపించట్లేదు. కానీ మనం ఎన్ని వారాలు పూజ చేసుకోవాలి అనుకుంటామో అన్ని వారాలు పూజ చేసుకున్న తర్వాత చివరి వారం ఏ పనులు చేయాలి, ఉద్యాపన ఎలా చెప్పాలి అనేది ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను. అయితే శ్రీ సాయిదేవి పూజకైతే ఉద్యాపన అంటూ ఏమీ ఉండదు. మనం ఎన్ని వారాలు సంకల్పం తీసుకుంటామో అన్ని వారాలు పూజ చేసుకొని చివరి వారం అయితే కొన్ని నియమాలు పాటించాలి. అలాగే చివరి వారం రోజునే మనం ముడుపు తీస్తాము. ఆ ముడుపుని ఏం చేయాలి అనేది కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. మనం ఏదైనా సమస్యలో ఉండి ఆ సమస్య నుండి గట్టెక్కాలి అంటే తప్పకుండా శ్రీ సాయిదేవి పూజ చేసుకుంటే ఫలితం ఉంటుంది. పూజని మనస్ఫూర్తిగా చేసుకోవాలి. అలాగే ఏదైనా తీరని కోరిక ఉంది అంటే ముడుపు రూపంలో ఆ కోరికని బాబాకు చేరిస్తే తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుంది. నేనైతే ముందు రోజే అంటే బుధవారం రోజు నైటే అన్నీ సిద్ధం చేసుకున్నాను. పువ్వులన్నీ కట్టాను, కావాల్సినవన్నీ కూడా తెప్పించుకున్నాను. అయితే శ్రీ సాయిదేవి పూజ చివరి వారం చేసుకున్నప్పుడు కనీసం ఒక 3 కానీ 5 కానీ పుస్తకాలు పంచాలి. ఆ పుస్తకాలు పంచేటప్పుడు మనం ప్రసాదం కూడా ఇవ్వాలి వాళ్ళకి. ఇంకా మనకు వీలుంటే ఆ 3 కానీ 5 కానీ 9 మందికి మనకి ఎంత వీలుంటే అంతమందికి ప్రసాదంతో పాటు భోజనం కూడా పెడితే చాలా మంచిది. కాకపోతే వీలు లేకపోతే ప్రసాదమైనా పెట్టచ్చు. అయితే నేను లాస్ట్ టైం చేసుకున్నప్పుడు కూడా కొంతమందికి ఫుడ్ ఇచ్చాను. ఈసారి కూడా నా వీలుని బట్టి కొంతమందికైనా గుడి దగ్గర ఫుడ్ ఇవ్వాలి అనుకుని ప్రిపేర్ చేస్తున్నాను. ఉదయాన్నే లేచి ఇల్లంతా శుద్ధి చేసుకొని తలస్నానం చేసి ఫుడ్ ప్రిపేర్ చేయడం మొదలుపెట్టాను. ముందైతే నైవేద్యం కోసం పులగం చేస్తున్నాను. మనం శ్రీ సాయిదేవి పూజలో పెసరపప్పు కిచిడి అంటాం కదా, ఆ పులగం సమర్పించాలి. నేను పెసరపప్పు కిచిడిని ఎప్పుడూ కూడా కుక్కర్లోనే చేస్తూ ఉంటాను. అలాగే ఈరోజు కూడా చేశాను. ముందైతే తలస్నానం చేసి రాగానే కిచిడి కోసం బియ్యం కడిగాను. ఆ బియ్యం నానేలోపు కూరగాయలన్నీ కూడా రెడీ చేసుకున్నాను. అంటే కొంతమందికి ఫుడ్ తయారు చేయాలి అనుకున్నాను కదా, దానికోసమని వాటన్నిటిని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఈలోపు కిచిడి కోసం ఏర్పాటు చేస్తున్నాను. కుక్కర్లో పెట్టేస్తే అది విజిల్స్ వచ్చేలోపు మనం కూరగాయలు కట్ చేసుకోవచ్చు కదా, సో అందుకే ఇలా చేశాను అనమాట. ఇప్పుడు కూరగాయలు కట్ చేస్తున్నాను. ఈరోజైతే వెజిటేబుల్స్ అన్నీ కలిపి పులావ్ లాగా చేద్దాము అనుకున్నాను. నేను పులావ్ చేస్తే ఫస్ట్ గ్రేవీ లాగా చేసేసి తర్వాత రైస్ వేసి ఉడికించేస్తాను. అప్పుడు ఎటువంటి కర్రీ అవసరం లేదు, చాలా బాగుంటుంది. అందుకే అలాగే చేస్తున్నాను ఈరోజు. దానికోసం ఆనియన్స్, క్యారెట్, ఆలు, టమాటా కట్ చేస్తున్నాను. 4 kgs పులావ్ చేశాను. ఇంకా పూజ అయితే చేసుకోలేదు. నేను ఇది స్టవ్ మీద పెట్టేస్తే ఇది ఉడకడానికి 4 kgs కాబట్టి గంట పైన పడుతుంది. ఈలోపు పూజ చేసుకోవచ్చు అనేసి ముందైతే దీనికోసం రెడీ చేస్తున్నాను. అలాగే పులావ్ కోసం తాలింపు వేసుకుంటూ నేను బాబా దగ్గర పీఠం ఏర్పాటు చేసుకోవడం, అలంకరణ చేసుకోవడం అవన్నీ కూడా చేసుకున్నాను. మనం ఏం చేసాము, ఎంత చేసాము అనేది ముఖ్యం కాదు, మనం తృప్తిగా ఉన్నాము లేదా అనేది ముఖ్యము. అందుకే ఎంత చేయగలిగితే అంత చేయవచ్చు, మన తృప్తి కోసం మాత్రమే. యాక్చువల్గా ఈరోజు 3 kgs పులావ్ చేయాలి అనుకున్నాను. కానీ పాప నేను మా టీచర్స్ కూడా తీసుకువెళ్తాను అని చెప్పింది. అందుకే ఇంకొక కేజీ ఎక్స్ట్రా చేశాను. నేను వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేలోపు కిచిడి రెడీ అయిపోయిందనమాట. విజిల్ కూడా పోయింది. సో దాన్ని కూడా మూత తీసి ఒకసారి కలిపేశాను. నేను అపార్ట్మెంట్లో ఫ్రెండ్స్ అందరినీ పిలిచాను, సో అందుకే కొంచెం ఎక్కువగానే చేశాను పులగం. అలాగే బాబాకి నైవేద్యంగా సేమియా కేసరి కూడా చేశాను. పులావ్ తాలింపు వేసేటప్పుడు ఓ పక్క పులావ్ తాలింపు వేస్తూ ఇంకో పక్క సేమియా కేసరి చేసేసాను. ఇది ఉడికేలోపు పూజ చేసేసుకోవచ్చు కదా. ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ మసాలా మొత్తం వేసి ఆ తర్వాత పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, పుదీనా అన్నీ కలిపి పేస్ట్ చేసి ఆ పేస్ట్ని వేసి పేస్ట్ మొత్తం మగ్గిపోయిన తర్వాత కూరగాయలన్నీ వేశాను. అయితే టమాటా వెంటనే మగ్గిపోతుంది కాబట్టి ఫస్ట్ అయితే క్యారెట్, ఆలు, క్యాలీఫ్లవర్ వేసి కొంచెం సేపు మగ్గిన తర్వాత టమాటాలు కూడా వేసి మగ్గించుకోవాలి. దాంట్లోనే కొంచెం గరం మసాలా కూడా వేసుకొని మగ్గిపోయిన తర్వాత వాటర్ పోసి ఎసరు మసలు పెట్టుకోవాలి. మనం 4 kgs చేయాలి అనుకుంటున్నాం కాబట్టి 8 లీటర్ల వాటర్ పోసుకోవాలి. తగినంత ఉప్పు కూడా వేసేసి అది ఉడికేలోపు పూజ చేసుకుంటున్నాను. నేను పూజ వీడియో షేర్ చేసినప్పుడు దాంట్లో చాలా కామెంట్స్ వచ్చాయి. ఆ కామెంట్స్లో చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. యాక్చువల్గా ఆ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా పూజా విధానంలో ఆన్సర్స్ ఉన్నాయి. నేను ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూనే పూజా విధానం చూపించాను. కాకపోతే వాళ్ళు ఫుల్ వీడియో చూడకుండా కామెంట్స్ చేస్తున్నారు. 2 వారాలు చేసిన తర్వాత అడ్డు వస్తే ఏం చేయాలక్క అని అడుగుతున్నారు. 2 వారాలు చేసిన తర్వాత అడ్డు వస్తే మళ్ళీ మనం 3వ వారాన్ని ఎప్పుడు పూజ చేయగలిగితే అప్పుడు కౌంట్ చేసుకోవచ్చు. కేవలం 1 వారం మాత్రమే చేస్తే మాత్రం ఆ పూజ కౌంట్లోకి రాదు. కనీసం ఒక 2 వారాలు చేయగలిగితే మనం లెక్కలోకి తీసుకోవచ్చు.
అలాగే ఈ పూజను ఎవరైనా చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చండి, చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు. అలాగే సువాసిని స్త్రీలు కూడా చేసుకోవచ్చు. పూజ తర్వాత ముడుపు ఏం చేయాలని అడుగుతున్నారు. మనం వెళ్ళగలిగితే మాత్రం షిరిడి వెళ్ళి అక్కడ హుండీలో సమర్పిస్తే చాలా మంచిది. ఒకవేళ శ్రీ సాయిదేవి పూజ చేసుకున్న తర్వాత మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా వెళ్తుంటే కూడా ఆ ముడుపుని ఇచ్చి పంపించవచ్చు. అయితే మనం పూజ పూర్తవగానే వెంటనే వెళ్ళలేం కదా, ఆ ముడుపుని తీసి భద్రంగా బీరువాలో పెట్టుకోండి. మీరు షిరిడి వెళ్ళాలి అని కోరిక ఉన్నా, సంకల్పం ఉన్నా అక్కడికి వెళ్ళినప్పుడు సమర్పించవచ్చు. లేదా మీకు త్వరలో వెళ్ళే ఆలోచన లేదు, వెళ్ళే వీలు లేదు అనుకుంటే మాత్రం దగ్గరలో ఉన్న బాబా గుడికి వెళ్ళి అక్కడ కూడా సమర్పించవచ్చు. బాబాకి హారతి అంటే ఎంతో ఇష్టమండి. మీరు హారతి పాట పాడుతున్నా పర్వాలేదు, లేదా టీవీలో కానీ ఫోన్లో కానీ ప్లే చేస్తూ హారతి ఇవ్వండి. అయితే మనం బాబా పూజ చేసుకున్నప్పుడు కనీసం ఒక 3 కానీ 5 కానీ బొట్టు పెట్టి బాబా పుస్తకాలు పంచాలి. అయితే ఆ పుస్తకాలు మనం మళ్ళీ చేసుకోగలిగే వాళ్ళకి ఇస్తే మనకు చాలా మంచిదండి. అందుకే వాళ్ళని అడిగి చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి ఇవ్వండి. అలా ఒక 3 కానీ 5 కానీ ఇవ్వాలి. అలాగే శ్రీ సాయిదేవి పూజ చేస్తామని సంకల్పం తీసుకుంటే అన్ని వారాలు కూడా ఇంట్లో నాన్ వెజ్ తినకూడదా అని చాలామంది అడిగారు. మనం పూజ రోజు ఒక్కరోజు మానేస్తే సరిపోతుందండి, మిగతా రోజుల్లో యథావిధిగా ఉండొచ్చు. గురువారం రోజు మాత్రం తినకూడదు. అలాగే ఉపవాసం ఉండాలని అడుగుతున్నారు. ఉపవాసం చేసి బాబా పూజ చేయకూడదనే చెప్తారండి, బాబా పూజ పుస్తకంలోనే ఉంటుంది. ఉదయాన్నే తృప్తిగా అన్నం తిని కూడా పూజ చేసుకోవచ్చు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం పూజ చేసేంతసేపు కూడా మనసంతా కూడా ఆ బాబా మీదనే ఉండాలి. ఒకవేళ మనం తినకుండా పూజలో కూర్చుంటే పూజ చేసేటప్పుడు ఆకలి వేస్తే ధ్యాస ఎక్కడ మల్లుతుందో అనేసి మనం తినేసి కూర్చున్నా పర్వాలేదు, మనసు మాత్రం బాబా మీద ఉండాలి అని చెప్పి శ్రీ సాయిదేవి పూజ పుస్తకంలో ఉంటుంది. అయితే ప్రతి వారం కొబ్బరికాయ కొట్టాలని అడిగారు కొంతమంది. మనం కొబ్బరికాయ అనేది మన ఇష్టం అండి. మొదటి వారాలైతే మన ఇష్టం. కిచిడి అయితే తప్పనిసరిగా నైవేద్యం సమర్పించాలి. కానీ చివరి వారం సంకల్పం పూర్తయిన వారం మాత్రం తప్పకుండా కొబ్బరికాయ కూడా కొట్టండి. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా, శ్రీ సాయిదేవి పూజ చాలా చిన్న పూజ అండి, కానీ ఫలితం మాత్రం చాలా గొప్పగా ఉంటుంది. మనం ఏ సంకల్పంతో అయితే పూజ చేస్తామో తప్పకుండా అది నెరవేరుతుంది. నేనైతే మొదటిసారి పూర్తి చేసుకున్నాను. నేను ఏ సంకల్పంతో అయితే మొదటిసారి చేశానో ఆ కోరిక నాకు నెరవేరింది. సో అందుకే నేను రెండవసారి మళ్ళీ పూజ చేసుకున్నాను. ఇందాక చెప్పాను కదా ప్రసాదం తీసుకోవడానికి ఫ్రెండ్స్ని పిలిచానని. ప్రసాదం తీసుకొని అలాగే నేను ప్యాక్ చేసుకోవడానికి హెల్ప్ చేశారు. మనం చేసే పని ఏదైనా సరే ఒక్కళ్ళు చేస్తే 1 గంట పట్టే పని ఇద్దరు కలిసి చేస్తే అరగంటలో అయిపోతుంది కదా, అలాగే జరిగింది. నాకు ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి 11 గంటలు అవుతుంది. సో హారతి టైం అవుతుంది కదా, ఈ లోపు నేను వెళ్ళాలి అనేసి త్వరగా నాకు హెల్ప్ చేశారు. నేనైతే హారతి టైంకి అక్కడ అందుకున్నాను. నేను అక్కడ ఎలా జరిగింది అనేది వీడియో అయితే తీయలేకపోయాను, బట్ ఒక చిన్న క్లిప్పింగ్ మాత్రం యాడ్ చేశాను. నాకు వీలైనంతలో ఒక 30 ప్యాకెట్స్ దాకా చేశాను. అయితే పుస్తకాలు అయితే ఇంకా ఎవరికి ఇవ్వలేదు, ఎందుకంటే నిన్న వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ పూజ గురించి తెలుసు, పూజ పుస్తకాలు కూడా ఉన్నాయన్నారు. ఆల్రెడీ పుస్తకాలు ఉన్న వాళ్ళకే మళ్ళీ ఇవ్వడం ఎందుకనేసి అలాగే ఉంచాను. అయితే వెంటనే అదే రోజు ఇచ్చేయాలని ఏమీ లేదండి, మీ దగ్గర ఉంచుకొని ఎవరు పూజ చేసుకుంటా అంటే వాళ్ళకి ఇస్తే చాలా మంచిది. ఇన్ కేస్ అలా ఎవరు తీసుకోరు అనుకుంటే మాత్రం గుడిలో ఇచ్చేయండి. ముడుపు ఇవ్వడానికి వెళ్ళినప్పుడే అక్కడే పుస్తకాలు ఇస్తే ఎవరైనా కావాలి పూజ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా అయ్యగారిని అడుగుతూ ఉంటారు, లేదా వాళ్ళ దగ్గర చూసైనా సరే ఎవరైనా ఈ పుస్తకం గురించి అడిగి తీసుకుంటూ ఉంటారు. అందుకే అలా ఇచ్చేయచ్చు. ఎందుకంటే మనం బాధ్యత తీర్చుకోవడం కాదు పుస్తకాలు ఇవ్వడం అనేది, మన వల్ల ఇంకొకరు ఆ పూజ చేసుకోగలిగితే మనకి చాలా మంచిది. కొంతమంది అయితే ఈ పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయని కూడా అడిగారు. బుక్ స్టోర్స్లో ఉంటాయి, లేదా పూజా స్టోర్స్లో ఉంటాయి, ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. అయితే ఆన్లైన్లో అయితే 5 బుక్స్ 3 బుక్స్ అలా ఉండట్లేదు, మినిమం 10 ఆర్డర్ చేసుకోవాలి. నేనైతే ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత మళ్ళీ రెడీ అయ్యి గుడికి వెళ్దాం అనుకున్నాను. కానీ అంతా కంప్లీట్ అయ్యేసరికి 11:30 దాటిపోయింది. సో 12 గంటలకి మళ్ళీ హారతి ఉంటుంది కదా, సో గబగబా గుడికి వెళ్ళిపోయాను. గుడి లోపలైతే ఫోన్ తీయలేదు. గుడి బయట కొంతమందికి ఫుడ్ ఇచ్చేసి ఇంటికైతే వచ్చేసాము. ఈ విధంగా రెండవసారి కూడా శ్రీ సాయిదేవి పూజ సంపూర్ణంగా పూర్తి చేసుకున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది, చాలా తృప్తిగా ఉంది. మనం ఏదైనా ఆపదలో ఉన్నా, సమస్యలో ఉన్నా మనస్ఫూర్తిగా బాబాని పిలవండి, ఖచ్చితంగా మన వెంటే ఉండి రక్షిస్తాడు. నేనైతే అది నమ్ముతాను. ఎన్నోసార్లు నాకు మనశ్శాంతిగా అనిపించింది బాబాని తలుచుకున్నప్పుడు. ఆ బాబా అనుగ్రహం అందరికీ ఉండాలని, అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీలో కొంతమందికైనా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.